నమస్తే. వీధి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సందిగ్ధత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడంపై హైకోర్టు నిన్ననే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం పైన ప్రజాభిప్రాయం తీసుకుందాం. మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వారి మాటల్లోనే. సార్ చెప్పండి సార్. సార్, నా పేరు చంద్రశేఖర్ అండి. జనాలు ప్రభుత్వం ఏర్పడుతందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చారు. ఫర్ సపోజ్ 80 పైన ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారంటే నువ్వు ఎవరిపైన ఆధారపడొద్దని గవర్నమెంట్ని నీ చేతిలో అప్పచెప్పిన తర్వాత నీకు అవసరం ఏంటి? 12 మంది ఎమ్మెల్యేలని నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పార్టీ ఫిరాయింపులు అవసరం లేదు. ఫర్ సపోజ్ నీకు 80 పైన సీట్లు ఇచ్చి 12-19 పైన సీట్లు ప్రతిపక్షానికి ఇచ్చారంటే నువ్వు చేసే తప్పులని ఎత్తి చూపడం కోసం, కొంత ప్రజాస్వామ్యాన్ని బతికుండడం కోసం ప్రతిపక్షాలనే వాళ్ళని నీ కోసం ఉంచారన్నమాట. అసెంబ్లీలో మా తరపున మాట్లాడడం కోసం ప్రతిపక్షాలని ఉంచారు. సో ఇప్పుడు నువ్వు విలీనం చేసుకుంటే మా గొంతుకలు ఎవరు వినిపించాలి అసెంబ్లీలో? ప్రజాస్వామ్యం అనేది ఎటుపోతుంది? పార్టీ ఫిరాయింపు ప్రోత్సహిస్తుంటే రేపన్నాడు నీ గవర్నమెంట్ కూడా 12 సీట్లు 19 సీట్లు వస్తే అప్పుడు పార్టీ ఫిరాయింపులు చేస్తే నీ పరిస్థితి ఏంటి? సో ఇది చాలా తప్పు. మా ప్రజాస్వామ్యంలో నువ్వు మిషన్ భగీరథ, కాకతీయ, పోతే వివిధ పథకాలు పెట్టినావు, పెన్షన్ అన్నావు. ఇప్పుడు రుణమాఫీ చేస్తానని పోయిన అసెంబ్లీలో చేసి రైతు బంధు ఇచ్చినావు. ఇప్పుడు రుణమాఫీని ఎవరు అడగలేరు, ఎందుకంటే ఆల్రెడీ రైతు బంధు వాళ్ళ చేతికి వచ్చేసింది. నువ్వు ఇప్పుడు ఏంది రుణమాఫీ అంటే రైతు బంధు వచ్చింది కాబట్టి వాడు అడగలేడు. సో ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు ఈ ప్రతిపక్షాలు అనేటివి అడుగుతాయి. సో నువ్వు అలా అడగకుండా ప్రతిపక్షాలు గొంతు నొక్కి నువ్వు అందులో కలుపుకుంటే మా పరిస్థితి ఏంది? రైతులు పెట్టుబడి సాయం కోసం ఇప్పుడు ఎదురు చూస్తారు. నువ్వు ఇచ్చే 4,000 5,000 ఎందుకు? కొంతమంది 50,000 60,000 బ్యాంకులో తెచ్చుకున్న డబ్బులు ఉన్నాయి. వాటిని మాఫీ చేయంటే ఎకరానికి 5,000 అని ఇప్పుడు చేతిలో పెట్టినావు. ఇవి ఎంతవరకు సరిపోతాయి? మళ్ళీ 6 నెలల వరకు అడగరానే కదా నీ పరిస్థితి. ఇది చాలా తప్పు. ప్రతిపక్షాలు అనేటివి అసెంబ్లీలో ఉండాలి. పక్కా అవి మా గొంతుకు వినిపిస్తాయి. నిరుద్యోగులు అయితేంది, మా కోసం ప్రశ్నించడం కోసమే ప్రతిపక్షాలను మేము గెలిపించుకున్నాం. సో నువ్వు మేము గెలిపించిన మా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకుపోయి అందులో కలుపుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి అనేది నీకు కూడా ఎప్పటికో ఒకప్పటికి తలుగుతుంది. ఇంకా 10 ఏళ్ళకైనా ఇంకా 5 ఏళ్ళకైనా ఇది నీ కాళ్ళ కిందికి వచ్చే వరకు నువ్వు చూసుకోకు. హైకోర్టు అనేది ఎన్నిసార్లు నీకు ఇబ్బంది పెట్టినా కానీ నువ్వు అలాగే ముండిపోకడా రాజకీయ రాజుల కాలంలాగా వెళ్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విధమైన పోకడ అనేది తెలంగాణకు అసలు మంచిది కాదు. పక్క రాష్ట్రంలో నీ శిష్యుడు అనుకుంటున్నావు జగన్ 5 లక్షల జాబులు వేస్తా అంటుండు, ఆశా వర్కర్లు జీతం పెంచుతుండు. వాళ్ళని చూసన్నా మనం సిగ్గు తెచ్చుకోవడం బెటరు. రాజకీయంగా మళ్ళీ నైజాం పోకడపోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకా చెప్పేది ఏంటంటే ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి, మా కోసం పోరాడుతుంది. నువ్వు ప్రభుత్వం మేము గెలిపించినావు ప్రభుత్వమే, కానీ నువ్వేమైనా తప్పులు చేస్తే అవి చెప్పడం కోసమే ప్రతిపక్షాలు అనేవి ఉంటాయి. సో ప్రతిపక్షాల గొంతుక వాళ్ళు ఏమన్నారు, నిన్ను ఇది ఎందుకు చేస్తలేమని అడుగుతారు. పోయిన అసెంబ్లీలో అడిగిరు ఏంది రుణమాఫీ ఎందుకు చేయలేమని పోయిన అసెంబ్లీలో అడిగిరు. ఈ అసెంబ్లీకి వస్తారికి వాళ్ళే లేరు. సో ఇలాంటి పని చేయకు ఎప్పటికైనా సరే. రాష్ట్రంలో పరిస్థితి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేకుండా అయిపోయినాయి. అప్పుడు ఎలా ఉండంటే ఒక ప్రజాస్వామ్య ధోరణిలో ఏ ముఖ్యమంత్రిని చూసినా ఒక ప్రతిపక్షానికి విలువనిచ్చి అధికారంలో ఉన్నా కూడా అధికార దాహం లేకుండా ప్రతిపక్షాన్ని కొంచెం సమర్థించి వాళ్ళకు విలువలిచ్చి విలువల్ని కాపాడిండు. కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు సీఎం కేసీఆర్ని చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీనే బొందబెట్టాలని చూస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అసలు కాంగ్రెస్ పార్టీ అదొక జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేసుకోవాలని ఆ స్పీకర్ కూడా కేసీఆర్ పొంతన చేరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేసుకుంటూ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఒక రాజులాగా దొరలాగా నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఏమాత్రం కూడా ప్రజలకు మంచి జరగదని నా అభిప్రాయమే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ తరపున అందరి అభిప్రాయం. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు వీళ్ళందరూ ఏకమై సీఎం కేసీఆర్ పైన మరియు
తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తలపైన, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపైన చర్య తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళందరినీ బహిష్కరించాలని మా యొక్క అభిప్రాయం. అసెంబ్లీ అనేది ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అదొక జాతీయ పార్టీ, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. దానికి ప్రతిపక్షం ఉంటేనే ప్రజా సమస్యలు అనేది నెరవేరుతాయని నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పటి నుంచైనా కనీసం కేసీఆర్ కొంచెం సిగ్గు తెచ్చుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఆయనకు నచ్చినట్లుగా నైట్ ఒక ఆలోచన వస్తే దాన్ని పొద్దున ఇంప్లిమెంట్ చేస్తా అనే విధంగా వ్యవహరిస్తున్నాడు. అది మార్చుకోవాలి, ప్రజల్లోకి రావాలి. ఫస్ట్ కేసీఆర్ను కోరుకునేది ఒక్కటే, ఇప్పటికైనా రైతులను, విద్యార్థులను, ఇంకా పేదవారు ఎవరు ఉంటారో వాళ్ళని మాత్రం కంపల్సరీగా పట్టించుకోవాలని మా అభిప్రాయం. మొదటగా నేను చెప్పేది ఏంటంటే, నిరుద్యోగులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి అసలు ఏముంది తెలంగాణ రాష్ట్రంలో, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి కనుక్కొని వాటిని పరిష్కరించే విధంగా సమస్యలు పరిష్కరించాలని, తగు చర్యలు తీసుకోవాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున కోరడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి విలువను ఇవ్వాలి. ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ. ఇన్ని సంవత్సరాలుగా లేనిది అసెంబ్లీలో ఏకంగా ఒక పార్టీనే విలీనం చేసుకోవడం అనేది చరిత్రలో ఇప్పటి వరకు లేదు. ఇలాంటి ఆలోచనను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. స్పీకర్ కూడా కేసీఆర్ చింతన చేరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని మా అభిప్రాయం. ప్రతిపక్షానికి స్పీకరు విలువనిచ్చి దీన్ని ఖండించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఇది సెకండ్ టర్మ్ గెలిచింది, ఓకే, అంతా బాగానే ఉంది. సో ఇక్కడ మాకు ఏం కనిపిస్తుందంటే ప్రజలకు ఎప్పుడు పార్టీని ఎప్పుడు ఎలా రక్షించాలి అనేదే చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ లో క్లాస్, ఇప్పుడు చిన్న స్థానంలో ఉన్న ప్రజలకి కాన్సన్ట్రేషన్, దాని వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. పార్టీని రక్షించుకోవాలి, ఎమ్మెల్యేని కొనాలి, వీళ్ళందరినీ పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇట్లాంటివి చేసుకోవాలి. పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలి. పార్టీ ఉన్నది ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ ఎందుకు ఉన్నది? ప్రజలకు సాయం చేయడానికి. వాళ్ళు దే ఆర్ పీపుల్స్ వర్కర్స్ ఎవరైనా కూడా. ఇప్పుడు ఎప్పుడు చూడు పార్టీని బలం చేసుకోవడానికి ప్రయత్నాలు అవి ఇవి చేయడమే కాకుండా ఇవి కూడా చేయాలి. కానీ ప్రతిపక్షం అనేది ఉండాలి. ఇప్పుడు ఒక విద్యార్థికి చదువుకున్నాడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ రాసేటప్పుడే తెలుస్తుంది. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడే మనకు వాడికి ఎంత వచ్చింది అనేది, ఎంత చేస్తాడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే భయంతో పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రశ్నించే మనిషి, ఆయన ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలు ఒకవేళ ఆ ప్రశ్న నిజమే అయితే, ఆ తప్పు నిజమే అయితే, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికన్నా కూడా వాళ్ళు చేస్తారు. సో ప్రశ్నించేటోడే లేకపోతే వాళ్ళదే రాజ్యంలాగా పోతుంది. నేను ఎవరికి అపోజ్గా మాట్లాడతలేదు, ఎవరికి సపోర్ట్గా మాట్లాడతలేరు. ద ఫైనల్ ప్రజలకు ఏం జరగాలి, ప్రజలకు చేయాలనేది నా ఒపీనియన్, అందరి ఒపీనియన్. ఫస్ట్ ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పార్టీని బలపరుచుకోండి, కానీ ఎప్పుడు 24 hours పార్టీని ఎలా బలపరుచుకోవాలి, ఎవరిని ఎట్లా కలుపుకోవాలి, ఇది మాత్రమే ఉండొద్దు. ఈ గవర్నమెంట్ పనిచేసేది అది ప్రజల కోసం. అది మనకు మెయిన్ ఫస్ట్ ఏం పెట్టుకొని సెకండరీ కూడా మనం పార్టీ అనేది బలపరుచుకోవడానికి పెట్టుకోవాలి. ప్రతిపక్షం అనేది ఉండాలి కంపల్సరీ. ప్రతిపక్షమే లేకుండా చేయడం అనేది అసలు అది అసలు ఇట్లాంటి ఒక రాజకీయం అనేది ఫస్ట్ టైం ఈ చరిత్రలోనే ఫస్ట్ టైం ఏమో ప్రతిపక్షమే లేకుండా చేసి ప్రతిపక్షాన్ని ప్రతిపక్షాన్ని బలహీనంగా చేయడం అనేది ఒక తీరు. ప్రతిపక్షమే లేకుండా చేయడం అనేది అసలు దాన్ని ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్లో విలీనం చేయడం అసలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే వీళ్ళు ఎంత పని చేశారు, వీళ్ళ లోటుపాట్లు ఏందనేది అసెంబ్లీలో మనకు చెప్పడానికి మంచి వాయిస్ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిది ఆ పొజిషనే లేనప్పుడు అసలు మనకు అసెంబ్లీలో పనితీరు ఎట్లా ఉంది, టీఆర్ఎస్ పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందని ఏమీ తెలియకుంటుంది. కాబట్టి ఇది చట్టవిరుద్ధము ప్లస్ ప్రజాస్వామ్యబద్ధం కాదు. తెలియరు కానీ వాళ్ళే తెలియలే కదా, ఇక అంతే. ఏముంది మంచి పద్ధతి అంటే దానిలో ఏముందంటే ఆపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకనప్పుడు గవర్నమెంట్ అనేది ఒకటే ఫామ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట ఉంటుంది. క్వశ్చన్ వేసే వాళ్ళు అనేది ఎవరు ఉండరు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. వాస్తవానికి ఫిరాయింపులు అనేది చట్ట విరుద్ధం. ఇది సంపూర్ణంగా ప్రజలు మోసం చేయడమే. అంటే ఒక పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ నచ్చకుంటే కాంగ్రెస్ని గెలిపించారు.
మరి ఆ కాంగ్రెస్ వాడు కూడా టీఆర్ఎస్లో పోయిందంటే వాస్తవానికి ఇప్పుడు టీఆర్ఎస్ని కాంగ్రెస్ని ముంచినట్టు కాదు, సంపూర్ణంగా ప్రజలు నిండా ముంచినట్టే. ఎందుకంటే నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న అభ్యర్థిని ఇప్పుడు గెలిపిస్తే వీళ్ళు కూడా రేపు టీఆర్ఎస్లో వాళ్ళ స్వార్థం కోసం మంత్రులు కావడం కోసం పార్టీలోకి వెళ్ళిర్రు. కానీ ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అయ్యారు. కానీ ఇది వాస్తవానికి అది చట్ట ప్రకారం స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ కూడా అధికార పార్టీ చేయబట్టి వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరు ఉంటే ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో పోయి గెలిచే సత్తా లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ని వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు గెలిచిర్రు. కానీ ఫిరాయింపులు అనేది చట్ట విరుద్ధం నాకు తెలిసి. ఎమ్మెల్యేని కేసీఆర్ గారు టీఆర్ఎస్లో జాయిన్ చేయించుకోవడం అనేది ఖచ్చితంగా ఇది రాజ్యాంగం విరుద్ధం. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీలో ఎలా జాయిన్ చేయించుకుంటారండి? ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. మనం దీన్ని తీవ్రంగా ఖండించాలి కూడా. తెలంగాణ సమాజం మొత్తం ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక టీఆర్ఎస్లో పోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని కారు గుర్తు మీద గెలిచి అప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలని 10 నియోజకవర్గాల ప్రజలు టీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ని ఎందుకు గెలిపించారు? టీఆర్ఎస్ అంటే నచ్చకే కదా, వాళ్ళ రూలింగ్ నచ్చకే కదా. ఇప్పుడు నచ్చకపోవడం వల్లే మీకు ఓట్లేసి, అంటే వారు వన్ సైడ్ అయినా కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించారంటే వాళ్ళకి నచ్చక మీరేమైనా చేస్తారని చెప్పేసి, ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రతిపక్షంలో ఉండి మాకేదైనా మా కోసం పోరాడతారని చెప్పేసి వాళ్ళు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. కానీ మీరేం చేశారు? వాళ్ళందరినీ మోసం చేశారు. ఇప్పుడు అంతమంది ప్రజలు మోసం చేశారు. వాళ్ళ ఆశయాన్ని అన్నిటిని మీరు మోసం చేసేసి ఇప్పుడు మళ్ళీ మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళి అందులో జాయిన్ అయ్యి మా కాంగ్రెస్ని మొత్తం అందులో విలీనం చేస్తున్నాం అంటే ఎట్లా? ఇప్పుడు హైకోర్టు కూడా మనకి స్పీకర్ గారికి కావచ్చు, జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేసింది. మరి దాంట్లో వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అలాగే కాకుండా మన బట్టి గారు కూడా ఇది ధర్నా చేస్తుంటే ధర్నా చౌక్ దగ్గర పోలీసులు ఆయన తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేయించారు దౌర్జన్యంగా. ఇది కూడా మనం ఖండించాలి. ఇక్కడ తెలంగాణలో ఎలా ఉందంటే మనం దేని గురించి కూడా మనం మాట్లాడే హక్కు లేకుండా పోతుంది. ప్రతిదాన్ని అణచివేస్తున్నారు. ప్రశ్నించే హక్కు లేదా మనకి? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? ఇలా ఎన్ని రోజులు దేని గురించి మాట్లాడినా కూడా పోలీసు కేసులు, నిర్బంధాలు, ఇంతేనా? మరి దేని గురించి మాట్లాడాలి మనం? ఏం చేయాలి అంటే మీరు చెప్పిన ప్రతిదానికి తలొప్పుకుంటూ ఉండాల్సిందేనా? ప్రశ్నించకూడదా? మన ఇంటర్ బోర్డు నిర్వాహం వల్ల 24 మంది పిల్లలు చనిపోతే దాని గురించి పట్టించుకోవడానికి మన గవర్నమెంట్కి టైం లేదు. కానీ పక్కా పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మన పార్టీలో చేర్పించుకొని వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి మాత్రం చాలా టైం దొరుకుతుంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. 24 మంది పిల్లలు చనిపోతే దాని మీద కనీసం మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చలేదు. అంటే మీరు అసలు మీ రూలింగ్ దేనికోసం? ప్రజల కోసమా లేకుంటే మీ పదవుల కోసమా? దేనికోసం చేస్తున్నారు మీరు అసలు? విద్యాశాఖ మంత్రి కావచ్చు, మన అశోక్ బాబు మీద కావచ్చు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అంతమంది పిల్లలు చనిపోతే మీకు ఏమాత్రం అసలు స్పృహ లేదా? 24 మంది పిల్లలు ప్రాణాలండి ఇవి, మళ్ళీ వస్తాయా? వీటన్నిటి మీదకి మీకు టైం లేదు. కాకపోతే వార్డు మెంబర్ కాంచి ఎంపీ వరకు మీ పార్టీలో జాయిన్ చేయించుకోవడానికి మాత్రం మీరు ఫుల్గా టైం కేటాయిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా ఇంటర్ బోర్డు అశోక్ బాబు మీద కూడా మీరు ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఆ సంస్థ ప్రోబరీనా సంస్థ CEO మీద కూడా మీరు ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే 24 మంది పిల్లలు చనిపోయారంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాల్సిందే. అశోక్ బాబుని పదవి నుంచి తప్పించాల్సిందే. అతను IAS ఆఫీసర్ అయిన కూడా ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు, మాకే సంబంధం లేదన్నట్టు. వీటన్నిటిని మనం ఖండించాలి ఖచ్చితంగా. నా పేరు ప్రవీణ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా దారితీస్తున్నాయంటే, అధికార దాహం అనేది తీరక తెలంగాణ ప్రభుత్వం అనేది పార్టీ ఫిరాయింపులకి పాల్పడటం అనేది ఇది చాలా నీచమైన చర్య. మనకు తెలుసు, ఒక పక్క ఆల్రెడీ అధికార పక్షానికి కావాల్సినటువంటి మెజారిటీ కేసీఆర్ గారి ప్రభుత్వానికి సరిపోయింది. ఇక ముందుట వారు ఏమైనా చేయాలి అంటే ప్రజా సంక్షేమ చర్యలపై ఒక ముందడుగు వేస్తే బాగుంటుంది. కానీ ఇతర పార్టీల తరపు నుంచి గెలిచిన వారిని మన పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద తిరుగుతూ ఈ ప్రజా సంక్షేమాన్ని మర్చిపోతున్నారేమో అని మాకు అనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు ఎంచుకున్నది బంగారు తెలంగాణలో సాధించగలము అనే నమ్మకంతో రెండోసారి కూడా తనకి ప్రజానీకం విశేషమైన ఆదరణ చూపెట్టడం జరిగింది ఆ పార్టీకి. రీసెంట్గా ముక్కుపచ్చలారని చిన్న పిల్లగాళ్ళు ఇంటర్మీడియట్ ఏమీ తెలియని వయసులో ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 24 మంది పిల్లలు చనిపోయారు. ఒక దేశానికి పరిపాలకుడు అనేవాడు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసరే అవుతాడు. మన తెర మీద కనిపించేది రాజకీయ నాయకుడైనా వెనక కార్యనిర్వాహక వర్గం అనేది ఐఏఎస్ పరిపాలనే ఉంటుంది. ఈ ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి యాజమాన్యం మొత్తం అశోక్ బాబు గారు అది ఆధీనంలో జరగడం జరిగింది. ఇంత సిగ్గుచేటి విషయం అంటే ఇది మా ప్రమేయం లేదు, ఇది వాస్తవికతకు చాలా దగ్గరగానే జరిగిపోయింది, పిల్లల్లోనే ఆ మార్కులు అనేవి రాకపోవడం వల్ల వారు ఆత్మహత్యకు గురి కావడం జరిగిందిలే, కానీ మా యొక్క తప్పు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ 24 మంది పిల్లలు చనిపోయిన టైంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కేటీఆర్ గారు ఆ ఆవిర్భావ దినోత్సవం గురించి పురస్కరించుకొని చాలా విషయాలు చర్చించలే, కానీ 24 మంది చిన్నపిల్లల గురించి చనిపోతే వారి గురించి ఒక్క మాట కూడా, ఈవెన్ చిన్న ఓటు కూడా అనకపోవటం చాలా బాధాకరమైన విషయం. బంగారు తెలంగాణ అనేది ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది ఒక తెలంగాణ మూమెంట్ టైంలో ఇది గ్రాస్ రూట్ నుంచి ప్రజల్లో కల్పించినటువంటి చైతన్యం బంగారు తెలంగాణ అనే పదాన్ని మైండ్లోకి పంపించేశాడు. కానీ దాని లక్ష్య సాధనలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే ప్రయత్నంలో ఇంకా దిగజారిపోతున్నారే కానీ అక్కడి వరకు తీసుకురాలేకపోతున్నారు. ఈ రైతు బంధు పథకం అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగిందిలే, కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్నట్టుగా ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీకి ఎటువంటి దారులు తెరుచుకోలేదు ఇప్పటి వరకు. ఆ కేజీ టు పీజీ దారిలోకి తీసుకొస్తామన్నారు, అది అలాగానే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ వైఫల్యాలు అనేవి చాలా ఉన్నాయి. 80 సీట్లకు పైగా సాధించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానివ్వండి, ఎంపీలను కానీ తమ పార్టీలోకి తీసుకోవాలనే చూపిస్తున్నటువంటి శ్రద్ధ ప్రత్యేక తెలంగాణ సాధనకు తీసుకోవట్లేదని నా అభిప్రాయం. కేసీఆర్ గారు రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేస్తారని పెద్ద ఎత్తున ప్రజలు అతనికి 88 సీట్లతోటి కట్టబెట్టిండ్రు అధికారం. అయినప్పటికీ కూడా ఏదో చాలనట్టు సీట్లు పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా చేసేటట్టు కొనుగోలు చేసి పదవులను ఆశ చూపెట్టి అతను ఇందులోకి లాక్కోవడం జరుగుతుంది. ఈ విధానం ఎట్లుందంటే ప్రజాస్వామ్యం అపహాస్యం జరిగే విధంగా ఉంది. కేసీఆర్ గారు గతంలో ఎన్నో పదవులు అనుభవించారు, లోక్సభలో కానీ అదేవిధంగా అసెంబ్లీలో కానీ. 2004 అనుకుంటా వైఎస్ఆర్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే చీరి చింతగడతా అని చెప్పి ఏదేదో పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు గట్టారని ప్రశ్నిస్తున్నాం మేము కూడా. ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉంటేనే అది అభివృద్ధి అనేది కుంటుపడకుండా ఎక్కడ కూడా ఆగకుండా జరుగుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే అధికార పార్టీ ఏదైతే తప్పులు చేస్తుందో ఆ తప్పులను ఎత్తి చూపెట్టే వాళ్ళే ప్రతిపక్ష నాయకులు. అటువంటి నాయకులను లేకుండా చేస్తే నియంతృత్వ పాలన అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఆ నియంతృత్వ పాలన వాళ్ళు చేసేది తప్ప ఒప్ప అనేది ఎవడు అడిగేటోడు ఉండడు. అసెంబ్లీ మొత్తం టీఆర్ఎస్ మయమైపోతుంది. అతనికి ఉన్న లక్ష్యం ఒకటే, దళితుడు ప్రశ్నించొద్దు అనే ఉద్దేశంతో మల్లు బట్టి విక్రమార్క ఒక దళితుడు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం జరుగుతుంది, వాళ్ళకు పదవులను ఆశ పెట్టి. ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉంది. ప్రజాస్వామ్య విలువల గురించి పదే మాట్లాడే కేసీఆర్ గారు ఇట్లా చేయడం న్యాయం కాదు. అయ్యా కేసీఆర్ గారు, మీరు అన్నారు ఏదో తెలంగాణలో ఉద్యోగాలు లేనట్టు, ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. పక్కన మొన్న ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన దాన్ని కాస్త విరామం ఇచ్చి 4,30,000 వాలంటీర్ ఉద్యోగాలు మరి కొత్తగా సృష్టించి మరి ఉద్యోగ అవకాశాలు జారీ చేయడం జరిగింది, నోటిఫికేషను. అటువంటిది తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు వేయడానికనే మన కేసీఆర్ తన బడ్జెట్ లేదని చెప్తాడు. ఏదో వాళ్ళ కమిషన్ల కోసం ప్రాజెక్టుల పేరిట రీడిజైనింగ్ కోసం
లక్షల వ్యయం చేయడానికి డబ్బులు ఉంటాయి. ఎంపీలు ఎమ్మెల్యేలకు కమిషన్ల పేరిట డబ్బులు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే నిరుద్యోగుల మీద ఒకనాడు పట్టించుకున్న లేదు. ఒకనాడు సమస్య ఏ ఒక్క దగ్గర కూడా మీటింగ్లో కూడా ప్రస్తావించలేదు. మొన్న ముందస్తు ఎలక్షన్లో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, మీ విద్యార్థులతో మాకు సంబంధం లేదు. విద్యార్థులతో ఎందుకు సంబంధం లేదంటే గేటు కాడి కుక్కకు బొక్కేసినట్టు రైతులకు రైతు బంధు అని 4,000 ప్రకటించి ముందస్తుగా ఇప్పుడు ప్రస్తుతం 5,000 ఇస్తున్నాడు. 5,000 ₹1,00,000 రుణమాఫీ చేయడు. నెలకు సంవత్సరానికి 10,000 ఒక ఎకరాకు విడతన ఇస్తాడు. దానికి మద్దతు ధర కల్పించాడు. ఎందుక మాకు కావాల్సింది మద్దతు ధర కావాలి, నీ 5,000 మాకు ఎందుకు కావాలి? మేము పండించే పంటకు న్యాయమైన మద్దతు ధర కల్పిస్తే మాకు నువ్వు ఇచ్చే 5,000 కాదు, మాకు అంతకు 5 ఇంతలు వస్తుంది ఎక్కువ. మాకు కావాల్సిన అదాన్ని మేము కొట్లాడుతున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలి ప్రతి ఒక్కరు. కాదండి, లైబ్రరీలో మేము చూస్తున్నాం గ్రూప్ డి పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి డబుల్ పీజీ చేసిన వాళ్ళు చదువుతున్నారండి. ఇది ఎక్కడి దౌర్భాగ్యమైన పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 6 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ 30,000 పైచీలకు అంతకు మించి జాబులు వేయలేదు. అవి కూడా 10 నోటిఫికేషన్లు వేస్తే 9 నోటిఫికేషన్లు ఫెయిల్. ఏందండి ఒక దారుణం. ఈ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడు, ఫీజు రింబర్మెంట్స్ ఇవ్వడు. హాస్టల్లో పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా. ఓ టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఉండదు, ఓ ఉద్యోగ క్యాలెండర్ ఇయర్ ఉండదు. ఎందుకండి, ఎందుకు కావాలి మాకు? అభివృద్ధి అంటారు, గణాంకాలకు మాత్రమే పరిమితమైంది. పేదోడు కనీసం పొద్దుకులు కష్టం చేసి సాయంత్రం 4,000 లోపలికి పోయే పరిస్థితి లేదు. ఊర్ల నుంచి నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. పేదరికం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. పట్టణాలకు వచ్చి పనులు చేసుకుంటారు. వాళ్ళకి కావాలి, వాళ్ళ అభివృద్ధి అనేది అక్కడ జరగాలి. కానీ నీ గణాంకాలలో జరిగితే మాకెందుకు చెప్పు? ఏదో నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రం గణాంకాలు రాస్తే సరిపోదండి. కావాల్సింది నిజమైన అభివృద్ధి ఏంటంటే పేదోడికి 4,000 సాయంత్రం కడుపు నిండా లోపలికి పోవాలి. అది నిజమైన అభివృద్ధి. నిరుద్యోగులందరికీ ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. ఆ విధంగా మేము కోరుకుంటున్నాం. అయ్యా, దయచేసి కేసీఆర్ గారు నిరుద్యోగ భృతి మీద ఏదో రెండోసారి అధికారం చేపట్టిన మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రస్తావన ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. మొన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏదైనా ప్రకటిస్తారని చెప్పి నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురుచూశారు. ఈరోజు కూడా వాళ్ళను చాలా నిరాశపరిచారు. ఇది సమంజసం కాదు. నిరుద్యోగులు మేము ఎంత దూరమైనా కొట్లాడతాం, మాకు ఉద్యోగాలు వేయాల్సిందే. ఇదండి, మరి ఇప్పుడే చూశారు కదా, తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మరి పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల హైకోర్టు వారికి నోటీస్ ఇవ్వడం వల్ల జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా లేకపోతే అది రియల్ అయినటువంటి విషయాలను ఇప్పటివరకు చూసాం. మిగతా సమాచారం కోసం మరొక విషయం తీసుకొని మరొక ప్రజా ఆంక్ష విషయంతోనే మీ ముందుకు వస్తుంది విత్ న్యూస్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండు.